भगवान श्री सत्य साई के पवित्र धरती पर आए भारत के रक्षा मंत्री आदरणीय श्री राजनाथ सिंह जी हम दिल से स्वागत करते हैं। आदरणीय मुख्यमंत्री जी श्री चंद्रबाबू नायडू जी, मंत्रीगण, अधिकारियों और मेरे प्रिय सत्य साई जिला के लोगों को मेरा नमस्कार। ऑपरेशन सिंदूर को 1 साल पूरा हो गया है। हमारा प्रधानमंत्री नरेंद्र मोदी जी ने पाकिस्तान को ऐसे जवाब दिया जिस पर हर भारतीयों को गर्व है। ऑपरेशन सिंदूर की सबसे बड़ी ताकत हमारा आयरन मैन और रक्षा मंत्री आदरणीय श्री राजनाथ सिंह जी रहे हैं। भगवान श्री सत्य साई जी की पवित्र धरती आज भारत की रक्षा शक्ति का नया केंद्र बन रहा है। యువగలం నుంచి చూస్తున్నా ఉమ్మడి అనంతపూర్ జిల్లా జోషే వేరు, పౌరుషానికి మారు పేరు ఈ అనంతపురం గడ్డ। ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఎన్డీఏకి కంచుకోట। మన జరిగిన ఎన్నికల్లో చూసాం 14 స్థానాల్లో క్లియర్ స్వీప్। దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదానికే ఈరోజు మేమందరం మీ ముందల నుంచుంటాం జరుగుతుంది। అప్పుడు కియా, ఇప్పుడు ఫైటర్ జెట్స్, కరువు నేలపై కారులు తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చిన 3 అక్షరాల వ్యక్తి మన సిబిఎన్। ఈ రోజు ఏకంగా ఫైటర్ జెట్లు కూడా మన భూమి పైన తయారు చేసేదానికి పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి మన సిబిఎన్। ఈ నేల భగవాన్ సత్యసాయి బాబు గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి। ఒకప్పుడు పుట్టపర్తిలో కనీసం 100 ఇళ్ళు కూడా లేవు, కానీ ఇప్పుడు పుట్టపర్తి ప్రపంచానికే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది। 1991లో ఆనాడు బాబా గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ కడుతుంటే చాలామంది ఆశ్చర్యపోయారు। పుట్టపర్తికి ఎయిర్పోర్ట్ కావాలా అని ఆనాడు ప్రశ్నించారు। కానీ బాబా సత్యసాయి గారి విజన్ ఎంత గొప్పదో ఇప్పుడు మనందరం చూస్తాం జరుగుతుంది। ఆయన అనుగ్రహంతోనే ఎవరు ఊహించిన విధంగా ఫైటర్ జెట్ తయారు చేసే పరిశ్రమలు పుట్టపర్తికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది। దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారులు ఉన్నాయి, కానీ కేవలం ఒక్క రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది, అది మన ఆంధ్ర రాష్ట్రం। భారతదేశంలో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ జోడీ। మోడీ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, బాబు గారికి ముగ్గురికి ఒక కామన్ థింగ్ ఉంది। అదేంటో తెలుసా? ముగ్గురు 75 సంవత్సరాలు కుర్రోళ్ళు। వాళ్ళిద్దరు స్పీడ్కి ఇప్పటికీ నేను అందుకోలేకపోతున్నా। వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది వాళ్ళు ముగ్గురు 25 సంవత్సరాలు కుర్రోల్లో ఉన్నారు। 6 నిమిషాలు పనిచేస్తారు। గూగుల్ డేటా సెంటర్ 1,35,000 కోట్ల పెట్టుబడి, ఆసిలర్ మిత్తల్ ఇంకొక 1,35,000 కోట్ల పెట్టుబడి, పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ కోసం 1,50,000 కోట్ల పెట్టుబడి, అమరావతి పోలవరం పనులకి నిధులు, విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం, విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం, త్వరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది। ఇవన్నీ సాధించామంటే దానికి కారణం నాయుడుజీ మోడీజీ జోడీ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం। 23 నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో మనం చేసి చూపించాం। ఆంధ్రప్రదేశ్ని ఏకంగా డెస్టినీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా మనం మార్చుకున్నాం। గతంలో పక్క రాష్ట్రాలు చూసి మనందరూ అసూయపడే వాళ్ళం, అలాంటిది 23 నెలల తర్వాత పక్క రాష్ట్ర ప్రజలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం చూసి ఆశయపడే రోజులు తీసుకొచ్చాం।
ఏకంగా పుట్టపర్తిలో ఆమ్కా ప్రాజెక్ట్ శంకుస్థాపనే ఒక చరిత్ర. డిఫెన్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగ ఉపాధి కూడా వస్తున్నాయి. అందుకే యువకులందరికీ పిలుపునిస్తున్నా, మనం ప్రభుత్వం అందిస్తున్న అవకాశాల్ని పుచ్చుకోవాలి, అద్భుతంగా పనిచేయాలి. జూలదిండిలో సాగర్ డిఫెన్స్ తీసుకొచ్చాం, పుట్టపర్తిలో ఆమ్కా తీసుకొచ్చాం. డిఫెన్స్ R&D సంస్థలు, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కలిసి ఈరోజు ఆమ్కా ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. HAL దశాబ్దాలుగా బెంగళూరుకి ఏం చేసిందో ఈ ఒక్క ఆమ్కా ప్రాజెక్ట్ రాయలసీమ ప్రాంతానికి చేయబోతుంది. ఇక్కడ 5th జనరేషన్ స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ తయారు చేయబోతున్నారు. భారత్ ఫోర్జ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్తో పాటు అనేక డ్రోన్ తయారు చేసే పరిశ్రమలు కూడా మన రాయలసీమకే తీసుకొచ్చాం. పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఇతర దేశాలు కూడా మన అనంతపురం జిల్లాలో తయారు చేసిన డిఫెన్స్ వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసే రోజులు కూడా త్వరలో ఉండబోతున్నాయి. ఇప్పుడు ఆమ్కా రాకతో ఉమ్మడి అనంతపూర్ జిల్లా డెవలప్మెంట్లో నంబర్ 1 స్థానంలో నిలబడబోతుంది. हर बड़े प्रोजेक्ट के पीछे एक कहानी होता है. आमका की कहानी भी 2025 में शुरू हुई थी. 5 फरवरी 2025 दिल्ली में रक्षा मंत्री आदरणीय श्री राजनाथ सिंह जी से मैं मिले थे. उस दिन मैं साहब को आंध्र प्रदेश का विजन पूरे एक्सप्लेन किया और उनसे एक ही पूछे, हमारे को आमका प्रोजेक्ट दे दीजिए, स्पीड ऑफ डूइंग बिजनेस है, हम आपको प्रोजेक्ट डिलीवर करेंगे बोले थे. उसके बाद हमारे सरकार इस मिशन पर निरंतर काम करते रही. हमारे उद्योग मंत्री श्री TG भरत ने भी इस मिशन को आगे लेके गए और मंत्री साहब को 2 बार मिले थे. उसके बाद हमारे मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी ने स्वयं इस प्रोजेक्ट के लिए राजनाथ सिंह जी से मिले और जब भी मौका मिले थे फोन करके बात करते थे. आज उसी प्रयास का परिणाम है कि पुट्टपर्ती भारत के डिफेंस मैप पर एक नई पहचान बन रहा है. ये सिर्फ एक डिफेंस प्रोजेक्ट नहीं है, ये रायलसीमा के भविष्य को नई दिशा देने वाला प्रोजेक्ट है. आज पुट्टपर्ती सिर्फ एक शहर नहीं, भारत के डिफेंस भविष्य का एक नया केंद्र बन रहा है. आंध्र प्रदेश को इतना महत्वपूर्ण रक्षा प्रोजेक्ट देने के लिए हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और रक्षा मंत्री राजनाथ सिंह जी को हमारे दिल से धन्यवाद बोल रहे हैं. हम विश्वास दिलाते हैं आंध्र प्रदेश विकसित भारत 2047 के निर्माण में मजबूत योगदान देंगे. పుట్టపర్తికి వచ్చా, పంచు లేకుండా నేను వెళ్ళలేను కదా, మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేయలేం కదా. వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, మంది ఫైటర్ జెట్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళది కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్, మంది కియా బ్యాక్గ్రౌండ్. బోట్ ఆర్ నాట్ ద సేమ్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? వందే మాతరం, వందే మాతరం, జై హింద్.